హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పన్నీర్ బిర్యానీ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి, లేదంటే పన్నీర్ టూ సాఫ్ట్గా అయిపోయి రైస్ కూడా పొడి పొడిలాడుతూ రావాలి అంటే నేను చూపించిన ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే మనకు పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో ఈ రైస్. ఇంకా ఈ రెసిపీ చూసేద్దాం. ముందుగా 2 గ్లాసుల దాకా నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని అరగంట ముందు నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని తీసుకున్నాను. ఇంకా ఇందులోనే ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కారం, ఇంకా ½ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే ½ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ½ టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ½ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ డ్రై మసాలా పౌడర్స్ అన్నీ పన్నీర్కి బాగా పట్టే విధంగా ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై మసాలా పౌడర్స్ పన్నీర్కి బాగా స్టిక్ అవ్వడం కోసం కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఈ పౌడర్స్ అన్నీ పన్నీర్కి బాగా పట్టేస్తాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడవ్వగానే మనము బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 సన్నగా పొడుగ్గా చాప్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సుమారు ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంకా సేమ్ ఆయిల్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ మరీ డీప్ ఫ్రై కాకుండా జస్ట్ షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం పన్నీర్ బిర్యానీలో దమ్ చేసేటప్పుడు పీసెస్ సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి, ఒక 20% ఫ్రై అవుతే సరిపోతుంది. ఇంకా ఈ ప్యాన్ పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, ఒక 5-6 పచ్చిమిర్చి పొడుగ్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ పన్నీర్ క్యూబ్స్లో ఉంటుంది కాబట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఒక 50% కుక్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మీడియం సైజ్ టొమాటో అయితే 2, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇంకా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ½ టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే ½ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా పన్నీర్ బిర్యానీ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ మసాలాస్ అన్నీ ఫ్రై అయ్యేలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ ఇంకా కారం మనము పన్నీర్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులో ఒక కప్పు వరకు కమ్మటి పెరుగు బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. పెరుగు వేశాక మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని 2 నిమిషాల తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఇంకా మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ కూడా వేయడం వల్ల పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో ఒక గుప్పెడు పుదీనా, అలాగే కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఇంకో 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది, సపరేట్ అవుతుంది కదా. ఇంకా ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ ప్యాన్ సపరేట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్కి మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదండి, మనం రైస్ ఉడికించుకున్న తర్వాత వాటర్ తీసేస్తాము. నెక్స్ట్ ఇందులో స్పైసెస్ వచ్చేసి 2 బిర్యానీ ఆకు, 2 స్టార్ అనస్, 4 లవంగాలు, 2 ఇలాచి, 2 మరాఠీ మొగ్గ, చిన్న ఇంచు దాల్చిన చెక్క, రాతి పువ్వు, ఇంకా ½ టేబుల్ స్పూన్ వరకు షాజీరా. ఈ స్పైసెస్ అన్నీ కూడా మనము వాటర్లో వేసేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2, గుప్పెడు పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఒక నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో పిండేసుకొని వాటర్ని బాగా తెరలకాగనివ్వాలి. వాటర్ ఇలా తెరలకాగిన తర్వాత మనం ఇందులో వేసిన ఈ స్పైసెస్ అన్నీ స్ట్రైనర్తో తీసేసుకోవచ్చు. ఆల్రెడీ స్పైసెస్లో వచ్చే ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లో బాగా అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఇంకా స్పైసెస్ అన్నీ తీసేసి ఇప్పుడు మనం అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి.
ఇలా రైస్ వేసిన తర్వాత కంప్లీట్గా 90 to 100% అయినా పర్లేదు, కంప్లీట్గా ఉడికించుకోవాలి రైస్. మనం ఓన్లీ దమ్ మాత్రమే చేస్తాం కాబట్టి రైస్ కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇంకా ఇలా ఉడికించుకున్న రైస్ స్ట్రైనర్తో వాటర్ లేకుండా రైస్ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈక్వల్గా లేయర్ బై లేయర్గా వేసుకోవాలి. ఇలా హాఫ్ రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, అలాగే పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ హాఫ్ పోర్షన్స్లో వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలి. మీరు ఎప్పుడు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసినా ఇదే ప్రాసెస్లో ఫస్ట్ పోర్షన్లో రైస్, మళ్ళీ నెక్స్ట్ పోర్షన్లో ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, ఇంకా కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇక అస్సలు గ్యాప్ లేకుండా సిల్వర్ ఫాయిల్ పెట్టేసి మనము క్యాప్తో టైట్గా క్లోజ్ చేయాలి. ఇలా గ్యాప్ లేకుండా లిడ్తో క్లోజ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టేస్తాయి. ఇక ఈ బిర్యానీ పాట్ డైరెక్ట్గా స్టవ్ పైన కాకుండా ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన ఈ బిర్యానీ పాట్ ప్లేసెస్ చేస్తే మనకు అడుగు మాడకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు దమ్ అయిన తర్వాత ఇంకా ఓపెన్ చేస్తే యమ్మీ యమ్మీ పర్ఫెక్ట్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంట్లోనే టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది, పన్నీర్ కూడా ఓవర్ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్ క్యూబ్స్లా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ ఇన్ కీర్తికాస్ కిచెన్.